ఆచార్య. పిల్లలు అందరికీ నమస్కారం. కూర్చోండి. ధన్యవాదాలు ఆచార్య. పిల్లలు అందరూ బాగున్నారా? బాగున్నాం ఆచార్య. నేను ఇచ్చిన ఇంటి పని అందరూ పూర్తి చేశారా? చేశాం ఆచార్య. పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మీద చిన్న నాటికను ప్రదర్శించే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధమా పిల్లలు? సిద్ధమాచార్య. మాస్టర్ గారు, నేను తరగతి గదిలోకి రావచ్చా? రా అమ్మా. బాబు, ఎవరు నువ్వు? కొత్తగా వచ్చావా? నా పేరు అంబేద్కర్. నేను పాఠశాలలో ఈరోజు చేరాను మాస్టారు. ఓ, ఆ పేద కులపవాడివి నువ్వేనా? నువ్వని తెలుస్తుంటే లోనికి రానిచ్చేవాడినే కాదు. పోరా బయటికి పో. పాపం, ఆ పిల్లవాడిని చూస్తే ఏడుస్తున్నట్లే ఉన్నాడు. అవును, చూస్తుంటే బాధగా ఉంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు పాఠం వినండి. మాస్టర్ చూస్తే తిడతారు. అవునవును. పిల్లలు, భోజన సమయమైంది. అందరూ భోజనానికి వెళ్ళండి. అలాగే మాస్టారు. అందరితో పాటు అంబేద్కర్ కూడా భోజనానికి వెళ్తాడు. మాస్టర్ గారు పిల్లలందరినీ చూడడానికి భోజనశాలలోకి వెళ్తారు. రే, పైకి లే. వీళ్ళతో పాటు కూర్చోమని నీకెవరు చెప్పారు? దూరంగా జరుగు. మేము చెప్తూనే ఉన్నాం మాస్టారు, కానీ అతను వినటం లేదు. అంబేద్కర్ దూరంగా కూర్చొని తిన్నాడు. అప్పుడే బెల్లు మోగింది. పిల్లలు అందరూ పుస్తకాలు తీసి చదవండి. రే, నువ్వు పైకి లే. చెప్పండి మాస్టారు. నువ్వు పాఠం విన్నా వినుకున్నా ఒకటేలే కానీ వెళ్ళి వరండా శుభ్రం చేపో. నేను పాఠం వినాలనుకుంటున్నాను. దయచేసి నన్ను పాఠం విననివ్వండి మాస్టారు. ఎక్కువ చేయకుండా చెప్పింది చెయ్యి. అంబేద్కర్ పాఠం వినాలనే ఆశతో పనిని చకచకా చేసి వచ్చాడు. తాను వచ్చి కూర్చునే లోపే మాస్టర్ గారు మళ్ళీ పని చేయమన్నారు. రే లే. నేను కూర్చోమని ఎవరు చెప్పారు? వెళ్ళి శౌచాలయం శుభ్రం చేపో. మాస్టారు చెప్పింది చెయ్యి. చూశారు కదా పిల్లలు, తన చిన్నతనంలో ఇలాగే ఎన్నో అవమానాలు కష్టాలు పడ్డాడు. ఆయనే మన అంబేద్కర్ గారు. రేపటి తరాలు ఇలాంటి కష్టాలు అవమానాలు పడకూడదని ఆయన మనకు మార్గదర్శకాలను ఏర్పాటు చేశారు. ఆచార్య, మన సంభాషణలో ఆ మాస్టర్ ఎందుకలా ప్రవర్తించారు? అప్పటి సమాజంలో సామాజిక సమరసత తెలియకపోవడం దీనికి ముఖ్య కారణం. సామాజిక సమరసత అనగా? సామాజిక సమరసత అంటే ఏ భేదభావాలు లేకుండా అందరూ కలిసిమెలిసి మెలగడం.